హాయ్ హలో నమస్తే. ఒక సూపర్ హారర్ కామెడీ మూవీ టీంని అయితే తీసుకొచ్చేసాను. ఓ మంచి గోస్ట్ అంట, పేరే వినడానికి వింతగా ఉంది కదా. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఓ మంచి గోస్ట్ మూవీ టీం ఉన్నారు. హాయ్ నందిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎస్, మీకు దెయ్యాలకి ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అలా చేసేసారు. అలా చేసేద్దాం. నచ్చలేకపోయిన పెళ్ళిలాగా అయిపోయింది. దయ్యం 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 మూవీ చేస్తామని నాకు ఇష్టం లేదు చేయడానికి. అండ్ హాయ్ శంకర్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మీకు దెయ్యాలకి ఏదో తెలియని సంబంధం ఉన్నట్టుంది. దెయ్యాలకు మిమ్మల్ని ఆడుకోవడం ఇష్టమో, మీరే దెయ్యాల జోలికి వెళ్తున్నారా? అయ్యో, కింద జన్మలో ఏ భూతమో దెయ్యమో ఏదో ఉంటాను నేను. అది ఇప్పుడు ఇప్పుడు అది జరుగుతుంది అది. ఓకే. హాయ్ నవమి గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. యా, హాయ్ డైరెక్టర్ గారు. ఇద్దరు శంకర్ల మధ్య ఇద్దరు హీరోయిన్లు కూర్చొని ఉన్నారు. కూడా నందిత నవమి. అదే అండ్ ఫస్ట్లీ అంటే ఇప్పుడు దాకా నేను చూసిన వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా మాట్లాడడం ఎనర్జీ చూసి ఏమన్నా వీళ్ళిద్దరిని దెయ్యాలుగా తీసుకున్నారా అని డౌట్ వచ్చింది నాకు. అలా ఏమన్నా అనిపించిందా? లేదండి. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే వాయిస్ ఎక్కడున్నా ఎక్కడ మాట్లాడుతున్నా సరే వాళ్ళిద్దరు వాయిస్ అయితే మీరు క్లారిటీగా వీళ్ళు ఎక్కడున్నారనేది అర్థమైపోయింది. షూట్లో కూడా అలాగే మొత్తం చుట్టేస్తుంటారా? టోటల్గా సెట్లో ఇంత బ్యాడ్ రెప్యుటేషన్ అయ్యో, బ్యాడ్. యాక్టివ్గా ఉండడం అనేది పాజిటివే కదా. నేను యాక్టివ్ బికాజ్ ఆర్ ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు కానీ షూట్స్లో అలా లేరా? షూట్లో ఇంకా యాక్టివ్గా ఉండాలి, అంత ఎనర్జీ సేవ్ చేసుకొని. బికాజ్ సీన్స్ అంతా పవర్ఫుల్ సీన్స్, అరవాలి, ఆ ఎనర్జీ చాలా కావాలి అక్కడ. సో అదే మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ డైరెక్టర్ గారు, నిజంగా దెయ్యాల్లో మంచి దెయ్యాలు చెడ్డ దెయ్యాలు అని ఉంటాయండి? ఉంటాయండి. అంటే బేసిక్గా ఇప్పుడు ఎలాగ కొన్ని దేవుళ్ళు ఎలాగ రెండు రకాలు ఉంటాయో, కొంతమంది అమ్మవార్లు ఉంటారు, కొంతమంది తెలియకుండా అమ్మవార్లు పట్టుకుని ఉంటారు కదా. అలా దెయ్యాల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు అది ఒక మంచి వ్యక్తి చచ్చిపోయారు అనుకోండి, అతను దెయ్యం అవుతే మంచిగా చేస్తాడు కదండి. మంచి వ్యక్తి దెయ్యం ఎందుకు అవుతారండి? అంటే మంచి వ్యక్తిలో ఎవరో అంటే యాక్సిడెంట్ అయ్యే పోయారు అనుకోండి, ఆత్మ అప్పుడు ఆత్మ అవుతుంది కదా. ఇప్పుడు ఆత్మ మరి మంచిగా చేస్తుంది కానీ చెడు చేయదు కదా. అవును, ఇప్పుడు ఇద్దరు దెయ్యాలు ఉన్నారు కదా. అదే మరి మీరు చూడాలి, దాంట్లోనే ఉంటుంది. అంటే ఒకటి మంచి ఉంటుంది, దాంట్లో చెడు ఉంటుంది అని. ప్రతి దీంట్లో అంటే మనిషిలో ఎలాగా మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. కాబట్టి అలా దెయ్యాల్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి అని. ఆ డిఫరెన్స్ ఉంటుంది. నేను బేసిక్గా అనుకున్నాను, ఓ మంచి గోస్ట్ అంటే జనరల్గా ఒక గోస్ట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు దెయ్యాలని అర్థమైంది. కానీ ఇంకా ఉన్నాయి. ఓకే, మనుషులను చంపేస్తారండి. అంటే బేసిక్గా మంచి గోస్ట్ అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి, అది పాజిటివ్గానే ఉంటుంది అనండి. ఓకే, గోస్ట్ ఎప్పుడు అంటే బేసిక్గా మనం అసలు దెయ్యం అంటేనే అంటే ఒక భయం ఇదే ఉంటుంది, కానీ దాంట్లో కూడా పాజిటివ్ మంచి ఎలా పాజిటివ్ అదే అండి దీంట్లో ఉన్న మంచి ఫ్లేవర్. దాని ప్రకారం ఈ కథ చేసుకున్నాం అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే దెయ్యాల్లో బేసిక్గా కొంతమంది కొన్ని చెడు ఉంటాయి, కొంచెం మంచివి ఉంటాయని. సో బేసిక్గా మంచితనం ఆఫ్ ది గోస్ట్ మేము చూపిస్తున్నాం అన్నమాట. డైరెక్టర్ గారి సినిమాతో ఇప్పుడు దాకా దెయ్యాలు చూసి భయపడమే ఉంటుంది. జనాలకు కూడా ఏం చెప్తున్నారంటే ఈ సినిమాతో దెయ్యాలు చూసి భయపడేది ఎక్కువ ఉండకూడదు, అందులో కొంచెం మనసున్న దెయ్యాలు కూడా ఉంటాయి, మంచి దెయ్యాలు కూడా ఉంటాయి, మరీ అంత మనం భయపడే అంత అవసరం లేదు అనేది ఆయన ఈ సినిమా ద్వారా చెప్తున్నారనమాట జనాలకి. అనేదే కానివ్వండి, ఫుల్ ఎంటర్టైన్మెంటే అండి. సో దెయ్యాలు అన్నప్పుడు హారర్ అని భయపెడతాయి అని అనుకుంటాం, కానీ మీరేమో అది అర్థం చేసుకోలేక మీరే పెద్ద దెయ్యంలాగా ఇక్కడోటి ఆయన పట్టుకొని మీరు ఆయన చెప్తున్న బాధ గాదా ఎంటలేదు, మీరు వచ్చేద్ది ఇలా బయటికి. మళ్ళీ జనరల్ గా దెయ్యాలంటేనే భయపడతారా లేదా చెప్పండి? ఇప్పుడు అది భయం పోగొట్టడానికి అండి. అదే నా క్వశ్చన్ అడిగితేనే కదా తెలిసి. దెయ్యాల సినిమాలు యాక్ట్ చేస్తున్న మాలోనే ఉంటాయి ఆత్మలు. అప్పుడప్పుడు కథను రాసిన డైరెక్టర్లో మామూలు ఉండవు, మీరు చూసుకోండి కొంచెం. మీలో చాలా షేడ్స్ ఉన్నాయండి. మరి రెచ్చగొట్ట నాకే సెకండ్ భయం. వీళ్ళిద్దరిలో కంటే మీలో ఏమన్నా దెయ్యం ఉందేమో అని డౌట్ వస్తుంది. వీళ్ళతో తిరిగి లాస్ట్కి నేను కూడా పెద్ద దెయ్యం. అంటే మీకు ఇంతకు ముందు కూడా వేరే దెయ్యాలతో పరిచయాలు ఉన్నాయి కదా, అందువల్ల అలా అయిపోయారు. సంసారం శతరంగం అంతా వాటితోనే అయిపోయింది నాకు. అండ్ మీరు బేసిక్గా ఇలాంటి ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు దెయ్యాల్లో మంచి దెయ్యాలు చెడ్డ దెయ్యాలు ఇదంతా మీకు ఎలా అనిపించింది? నాకే ఇప్పుడు వినడానికి కొంచెం అమ్మ ఇంత ఉందా ఇందులో అని అనిపించింది. నాకు నచ్చిందని
బికాజ్ నేను చేసిన దయ్యాల క్యారెక్టర్ సెంటిమెంట్ కొంచెం సైకో దయ్యం విల్లనిష్ ఇవన్నీ నేను డిఫరెంట్ దయ్యాలు చేసిన బట్ ఇది మంచి దయ్యం కదా ఓకే చేద్దాం ఇది కూడా బాగుంటుంది అలా అనిపించింది ఎవరైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానని చెప్తారు, మీరు డిఫరెంట్ దెయ్యాల క్యారెక్టర్స్ చేశారని అంటే వచ్చేదంతా థ్రిల్లర్ హారర్ ఇన్వెస్టిగేషన్ ఇలా వస్తాయి, అందులో ఏం డిఫరెంట్గా ఉందనే చూసుకొని సైన్ చేయాలి, లేదంటే కష్టం. అండ్ ఇందాక ఈయనే అనుకుంటా మిమ్మల్ని మా విజయశాంతి గారు ఎక్కడా అని మాట్లాడుతున్నారు. ఆయనే స్టార్ట్ చేసిందంటే అది ఇప్పుడు అందరూ అలాగే పిలుస్తున్నారు, భయం వేస్తుంది నాకు. ఎందుకు అంటే అది ఫుల్ఫిల్ చేయాలి కదా ఆ ప్లేస్. ఆల్రెడీ మీరు ఆ ప్లేస్ లోనే ఉన్నారు. అంటే ఒక హీరోయిన్ కి లేడీ ఓరియంటెడ్ మూవీస్ రావడం అంటే వాళ్ళు చేయగలరా లేదా అనే ఒక ఆలోచన ఉంటుంది, కానీ మీరు అలాంటి రోల్స్ అన్ని చాలా బాగా క్యారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అదే డైరెక్టర్స్కే క్రెడిట్, నాకేం లేదు. ఇన్నోసెంట్ రోల్ ఇస్తే కూడా నేను ఇన్నోసెంట్గా చేస్తాను, బట్ డైరెక్టర్స్ థింక్ చేస్తారు కదా ఇంత స్ట్రాంగ్ రోల్ షీ కెన్ డూ ఇట్, అది టోటల్ క్రెడిట్ డైరెక్టర్స్కే. అండ్ హాయ్ నవమి గారు. ఓ ఇందాక చెప్పేసాను డిస్కషన్ అయిన తర్వాత నేనే మర్చిపోయాను. పర్లేదు. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ఫ్లేవర్? బేసిక్గా ఈ ఫ్లేవర్ అయితే చాలా కొత్త ఫ్లేవరే, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీలో సెకండ్ మూవీ కదా, సో నాకైతే ఇది కొత్తది. హారర్ మూవీ ఇప్పటివరకు ఏం చేయలేదు. హారర్ అయితే ఎప్పుడైనా మనకి భయం కదా, సో ఇదైతే ఒక హ్యూమర్, కామెడీ, భయం, థ్రిల్లర్ అన్నీ ఉంటుంది కదా. సో ఐ ఫీల్ లైక్ ఓకే డిఫరెంట్గా ఉంది, చేయాలి ఓకే. అండ్ లాస్ట్ తర్వాత ఫైట్ అన్నీ ఉంటుంది. ఐ లైక్ బోత్. సో నేను ఒక దెయ్యం సినిమా చేసిన తర్వాత ఒక అమ్మాయికి పెళ్లి చేయడం చూసారు మీరు? దెయ్యం సినిమా చేసాక పెళ్లి చేసేది రియల్ లైఫ్ లోనండి? పెళ్ళి అయిపోయిందా మీకు? ఈ సినిమా తర్వాత మహానుభావుడు పుణ్యమని అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి చితకొడుతుంది కదా దెయ్యాల సినిమా. ఆయన పాపం అన్ని గుర్తు తెచ్చుకున్నట్టున్నారు. ఓకే. నవమి ఒక డాన్స్ ఆడుతుందండి, దెయ్యం వచ్చినప్పుడు ఒక డాన్స్ ఆడుతుంది, మీరు అది చూడండి. అది కూడా ఫన్నీగా ఉంటుందండి, అది మీరు చూడండి. ఎందుకంటే అనూప్ గారి మ్యూజిక్లో ప్రతి బీట్కి ప్రతి క్యాచ్కి తను క్యాచ్ చేసింది ఆ బీట్, అది చూసి దెయ్యాలు కూడా ఎంజాయ్ చేసేయండి. అది మీరు చూడండి, అప్పుడు అర్థం అవుతుంది ఎందుకు నేను అవుతున్నా అని. చెప్పినా కదా నాగవల్లి ఇంకొకసారి చనిపోతుంది ఆ డాన్స్ చూస్తే. చంద్రముఖి ఓన్లీ. ఓకే. అండ్ మీరు రెండో మూవీకి ఇంకా తెలుగు నేర్చుకున్నారా? ఓకే, అయితే ఇంకా తెలుగు ఆడియన్స్ ఇంకా బాగుంది చేసేసుకుంటారు. అండ్ అంటే డైరెక్టర్ గారు ఒక దెయ్యం క్యారెక్టర్కి అంటే వాళ్ళకి ఇలాంటి ఒక క్యారెక్టర్లో ఇలాంటి ఒక టెక్స్చర్ ఉండాలి అంటే వాళ్ళు ఇలా ఉండాలని మీకు ఏమన్నా ముందు నుంచి కొన్ని క్వాలిటీస్ ఏమన్నా ఉండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా? వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అంటే బేసిక్గా ఏంటంటే ఒక దెయ్యంలో కావాల్సిన భయం చూపించాలండి, కళల్లో కామెడీ కూడా చేసే ఎక్స్ప్రెషన్స్ కావాలి. సో నాకు బేసిక్గా నందితలో బాగా నచ్చింది ఏంటంటే అండి, మనం ఏది చెప్పినా ఇమీడియట్గా గ్రాస్ప్ చేయగలరు. తను ఇమీడియట్ చేంజ్ చూపించాలనుకోండి. ఇప్పుడు తెలియని క్యారెక్టర్స్ వస్తాయి, సో ఆ అమ్మాయిలో దెయ్యం ఉందనే విషయం కొంతమందికి తెలియదు, బట్ ఆ టైంలో కొంచెం సటిల్గా చేయాలన్నమాట. ఆ రియాక్షన్స్ అన్నీ ఫెంటాస్టిక్గా ఇస్తుందండి. ప్లస్ బేసిక్గా నవమిలో ఏంటంటే అండి తన హైట్ ప్లస్ తన ఎక్స్ప్రెషన్స్, తను మాట్లాడే తెలుగు విధానం చాలా బాగుంటుంది. సో బేసిక్గా అది బాగా నచ్చింది నాకు. సో ఆ హైట్లో ఉన్నప్పుడు ఒక దెయ్యంగా ఉన్నప్పుడు ఒక దెయ్యం నవమికి ఆ హైట్కి తను భయపెట్టాలనుకున్నా, నవ్వించాలనుకున్నా, ప్లస్ దెయ్యం వచ్చి ఒకరిని రొమాంటిక్గా చూడాలనుకోండి, ఆ రొమాంటిక్నెస్ వెన్నెల కిషోర్ తోటి అదే మరి అండి దీంట్లో అదే అన్నాను. ఆల్ యాంగిల్స్ అంటే బేసిక్గా ఇది హారర్ అంటారు కానీ ఇది టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ మాట. అది మీకు నవ్వించడానికైనా ఫైట్లు చేయడానికైనా బేసిక్గా అమ్మాయిలు అంటే అందరూ దీనికే పెడతారు కానీ బట్ మేము ఏంటంటే దీంట్లో వాళ్ళు ఫైట్ చేయగలరు, వాళ్ళు డ్యాన్స్ చేయగలరు, వాళ్ళు యాక్టింగ్ చేయగలరు, వాళ్ళు ఏడిపించగలరు, వాళ్ళు ప్రతిదీ చేయొచ్చు అన్నమాట. నవరసాలు వాళ్ళిద్దరూ చేశారన్నమాట. సో ఐ ఫెల్ట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దట్ గుడ్ ఐస్. సో ఐస్లోనే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. ఒకరిని రొమాంటిక్ సినిమా చేస్తే ఐస్లోనే అమ్మాయిలు పడగొడతారు, దెయ్యంలో భయపెట్టాలన్నా కూడా ఐస్లోనే భయపెట్టచ్చు. సో ఇద్దరికి ఆ ఇద్దరు క్వాలిటీ అది ఉంది కాబట్టి
సో బేసిక్లీ అందుకు మేము ఇద్దరం చూసుకున్నాం ఆవిడ మీరు పొగుడుతుంటే నిజంగా నాలో ఇన్ని ఉన్నాయా నాకే తెలియదు అన్నట్టు ఎక్స్ప్రెషన్. నేను వాళ్ళు చెప్పినప్పుడు కూడా సార్ ఇలాగా నాకు ఉందా నేను ఫస్ట్ టైం అడిగాను కూడా సార్. ఫస్ట్ టైం మీట్ చేసినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు మధ్యలో అవి బాగుంది నవమి ఇది ఎక్స్ప్రెషన్ అవునా నేను మిర్రర్లో వచ్చిన అవి బాగుందా నిజంగా. యా అండ్ మీరు అంటే బేసిక్గా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తారా లేదా దెబ్బలు ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి? కథ విన్న తర్వాతే సైన్ చేయించుకుంటారు ఆయన మాతో. ఏంటి కొట్టించుకోవడానికి కూడా? అంటే ఇప్పుడు ఉంటుంది కదండి ఒకటి, ఈ సినిమా నిమిత్తంగా మీకు ఏం జరిగినా సరే నేను బాధ్యుడిని కాదు, సైన్ చెప్పి సంతకం పెట్టండి సార్ ఫస్ట్ అని ముందే సంతకం పెట్టించుకోండి ఆయన. ఓకే, నిజంగా పెట్టించుకున్నారా? అది ఇదేంటి అసమాసైనా ఏనా ఆటలాడుకునే సినిమా అనుకుంటారు రేటు మీరు? నేను ఇప్పటిదాకా ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా ఒక్క యాక్టర్ని చూసి కూడా ఇంత భయపడలేదు తెలుసా. మిమ్మల్ని చూస్తే నాకు సెకండ్కి ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూస్తుంటే లోపల నుంచి భయం వేస్తుందండి. లేదండి, మీరు ఇప్పుడు ఏం చూసారు, రేపు సెట్లో చూసుంటే అసలు ఇంకా మామూలుగా లేకపోయినా అసలు ఒకసారి అంటే దీంట్లో ఆయన మాంత్రికుడు వేషం అండి. అదే వెరైటీగా ఆ జుట్టు చాలా కష్టం అట్లా వేసుకొని ఆ ఎండ ఉంది కదా మనకు చాలా హాట్ ఆ టైంలో షూట్ చేసినప్పుడు. అండ్ జనరల్గా ఇప్పుడు తెలుసుంటుంది గర్ల్స్ విగ్ ఇలా వేసుకుని నటిస్తారని, అది వేసుకున్న తర్వాత ఐ వాజ్ వెరీ హెవీ వాట్ చాలా. ఐ థింక్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఖర్చు పెట్టింది చక్కర్. అవన్నీ ఇక్కడ కాదండి, సామాన్లు అయ్యాను ఇక్కడే కాదు, చాలా పురాతనం అవి తీసుకొచ్చారు, ఆయనే తెచ్చారు అవి. మీరు చెప్పేది నిజమో అబద్ధమో నాకు అర్థం కావట్లేదు, అందుకే డైరెక్టర్ గారి ఫేస్ చూస్తున్నా. ఆయనకే చెప్పామండి, ఆయన అన్ని వెళ్ళి శ్రీకాకుళం సైడ్ వెళ్ళి అక్కడ వాళ్ళ ఊరి దగ్గర చేతబడులు అన్ని చేస్తుంటారు చూసారా, ఆ కర్ర అది ఏదైతే వాడామో అవన్నీ ఒరిజినల్ మాట. మీకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయండి? అంటే మేము షూటింగ్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఏదైతే బిల్డింగ్లో చేసామో దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండేదండి. ఈయన అది ఒరిజినల్ తెచ్చాడని మాకు తెలియదు, ముందు చెప్పలేదు. ఆయనకి చెప్పామట ఇలా కాదు, ఇది గెటప్, ఇది స్టోరీ, ఇది అని చెప్పాము. సో ఆయన ఊరు శ్రీకాకుళం సైడ్ వెళ్ళి అక్కడ ఏదో చేసుకొని వచ్చారు. ఆయన తెచ్చితే బాగానే ఉంది అనుకున్నాం, చూస్తే ఆ ఏదైతే ఆ చేతిలో ఉన్న ఆ బోన్ ఉంటుందో అది ఒరిజినల్ది మాట. అది ఎవరికి తెలియదు, చాలా మందికి. అదే మీరే తెప్పించారన్నారు. కర్ర కాదు, అల్లే సామాన్లు ఉన్నాయి కదా బిల్లలు మెడలో, అవి కూడా రియలా? అవన్నీ ఏంటండి, అవన్నీ ఇక్కడే ఇప్పుడు కాదు, ఇప్పుడు బ్రిటిష్ కాలం లాంటివి అయ్యాయి సామాన్లు. అయ్యి అవి ఎక్కడున్నాయండి ఇప్పుడు? వాళ్ళకి కూడా తెలియదండి, నిజమే చెప్తున్నారా? భయపడతారని చెప్పలేదండి బేసిక్. ఇప్పుడు నాకు భయపడుతున్నాం నిజంగా. అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఆ క్యారెక్టర్. ఎవడు చేశాడే కానీ మరి బాగా చేసాడు, నిజంగా బలం ఉంది గెటప్. ముందు చెప్పలేదు మీకు గెటప్ ఇలా ఉంటుందని? కథ చెప్పినప్పుడు చెప్పారండి, ఇలాంటి గెటప్ డిఫరెంట్ గా ఉంటుంది చెప్పారు. కాకపోతే ఒకటండి, ఇప్పుడు కథ చెప్పినప్పుడు చెప్తారు కానీ తీసేటప్పుడు ఇంకా డెప్త్కి వెళ్తారు కదా. అది వెళ్ళినప్పుడు మాత్రం నేను కూడా కొంచెం చాలా, అంటే నా కెరీర్లో ఫస్ట్ టైం నాకు తెలిసి ఎవరికి రాదు అలాంటి క్యారెక్టర్. అయితే చాలామందికి భైరవ దీపంలో విలన్ ఉంటాడు చూడండి, సో ఈ తర్వాత మాయిల్ పక్కీర్ క్యారెక్టర్లు ఎస్వి రంగారావు గారు వేసేవారు, రాజనాల్ గారు చేసేవారు. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో అయితే ఆలీ గారు ఒక సినిమాలో చేశారు ఇప్పుడు గతంలో. తర్వాత ఎవరికి ఈ టైప్ క్యారెక్టర్ రాలేదండి. నేను ఫస్ట్ ఆ క్యారెక్టర్ వినగానే నేను ఏం మాట్లాడలేదు, ఓకే చేసేసాను. అంటే అంతకు ముందు క్యారెక్టర్స్ ఏంటంటే పైనుంచి కింద వరకు కొంచెం ఒకేలా ఉంటాయి, కానీ ఇది కిందేమో స్టైలిష్ గా. ఫస్ట్ గెటప్ చూడగానే ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు, ఆ నడక గెటప్ చేతులు, అది దాంతో పాటు వీళ్ళతో నాకున్న సీన్స్. మాంత్రికుడికి ఒక దెయ్యానికి అంటే అంతా ఇదే అనుకుంటారు కదండి, మాయల్ పకీర్ టైపు. బట్ దీంట్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏంటి ట్రెండీ మాయల్ పకీర్ టైప్ అండి, అది ఒక డిఫరెంట్ అండి. కాకపోతే అలాంటి పకీర్ని కూడా మాయలు మరాఠీ చేసిన కూడా ఇందులో డెవిల్స్ అంటే దెయ్యాలు భయపెట్టే అంటే అది ఏ రేంజ్లో ఉంటుంది చూడండి. వీళ్ళిద్దరిలో ఎవరు మిమ్మల్ని రియల్గా కొట్టారు షూట్ టైంలో? లైట్లు అయిపోయిన తర్వాత ఎవరు కొడతారు ఎవరికి తెలుసు అండి. హర్రర్ అంటే డార్క్ లో ఉంటది కదా, అవును, కానీ తెలుస్తుంది కదా ఎవరు కొట్టారు. తెలుసు, కొట్టగానే చూస్తాం మరి వెనక నుంచి చూసి నువ్వే చేయి పట్టుకుంటాం మరి అలాగేమన్నా
ఈ లోపు అక్కడ ఎవరు ఉండరు ఇంకా అలా ఉంటుంది అనమాట. ఓకే. ఇందులో ఒక సాంగ్ ముగ్గురితో మా నలుగురితో కిషోర్ గారు మేముతో మాతో సాంగ్ ఉంటుంది. అవునా? ఇరగ్గతీసి ఫుల్ అసలు మామూలుగా ఉంటుంది డ్యాన్స్. ఏమనుకుంటారు ఈ సినిమాలో ఎన్నెన్ని ఖండాలు ఎన్నెన్ని కళాఖండాలు ఉన్నాయో చూస్తే మీరు షాక్ అవుతారు. సినిమాలో డ్యాన్స్లు ఉన్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కామెడీ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇక అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్. మాకు పూర్తిగా తెలియదా కదా, మాది అంతా ఎంటర్టైన్మెంట్ బేస్. కానీ పూర్తిగా తెలీదా స్టోరీ? అంటే ఒకటండి, ఒక భాగం వరకు కథ ఉంటుంది కదా, కొంతవరకు కథ ఉంటుంది. ఆ కథలో ఉండే ఎమోషన్స్ ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు 1940s ఒక దెయ్యం ఉంటుంది, 1970s ఒకటి వస్తుంది, ఇప్పుడు ప్రెసెంట్ దెయ్యం ఉంటే ఎలా ఉంటుంది? మొత్తం ఎన్ని దెయ్యాలు ఉంటాయండి? అంటే కొంచెం 40s అంటే బ్రిటిష్ కాలం దగ్గర నుంచి ఉన్న దెయ్యం ఉంటే ఇప్పుడు ఉంటే ఏం జరుగుతుంది? 70sలో ఉన్న దెయ్యం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రెసెంట్లో ఒక దెయ్యం ఉంటే ఎలా ఉంటుంది? మీకు ఎలా వచ్చిందండి అసలు ఈ ఆలోచన? నాకు ఇప్పుడు భయం వేస్తుంది లిటరల్లీ అన్ని విన్న తర్వాత. లేదు, మీరు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు భయం అనేదే ఉండదు, మీకు ఫుల్ నవ్వుకుంటూనే బయటకు వస్తారు. అంటే మీరు జనరల్గా రియల్ అంటే దెయ్యాల సినిమా అంటే అందరూ ఏ ఇస్తారండి సర్టిఫికెట్, బట్ మాది వచ్చి టోటలీ యూఏ ఇచ్చారు అన్నమాట. యూఏ ఇచ్చారు టోటల్గా, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్గానే ఉంది కాబట్టి. ఎందుకంటే సెన్సార్లో చూసిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీకు రియల్ లైఫ్లో అంటే మంచి దెయ్యం ఏమన్నా ఎదురైందా ఏంటి కొంపదీసి ఇలాంటి? అంటే బేసిక్ థాట్ ఒకటేనండి, దెయ్యాలంటే మనం అన్ని సినిమాలు చూస్తాం. దెయ్యాల్లో మంచిదేమో ఉంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవారండి, అతను పోయినప్పుడు చాలా మందికి చాలా మంచిగా చేశాడు. అతను పోయిన తర్వాత అందరూ అంటే యాక్సిడెంట్స్ వల్ల పోయాడు అన్నమాట. సో బేసిక్గా అందరూ ఏమనుకుంటారు, అతను పోయాడు ఇది అంటే, అప్పుడు నాకు కొట్టిన అనిపించింది అనమాట. ఇతను మంచి పోయిన తర్వాత కూడా మంచిగా చేశాడని ముగ్గురికి మంచి జరిగింది, అంటే అతని తర్వాత చేశాడనే విషయం. సో అప్పుడు అనిపించింది దెయ్యాల్లో కూడా మంచి ఒకవేళ ఆత్మలు ఉన్నా మంచిగా చేస్తుంది కదా. ఒకవేళ మంచి పోతే, ఇప్పుడు ఎవరైనా పెద్ద నాయకుడు పోయాడు అనుకోండి, ఆయన మంచి ఆయన పోయాడు అంటే ఆయన మంచిగా కదా చేస్తాడు, చెడు చేయడు కదా. సో అలాగా ఒకటి బేసిక్గా అలాగా ఉంటుంది కదా బేసిక్ ఇది అని. సో అలా అనుకొని స్టార్ట్ చేసింది అనమాట కథ. ఫైనల్గా శంకర్ గారు మీరు ఒక సాంగ్ పాడండి, కంక్లూడ్ చేశారు. పాడుతానండి. అందుకే కానీ ఇన్ని షేడ్స్ చూపించకండి. నిజంగా నేను ప్రామిస్గా చెప్తున్నా, మీరు మాట్లాడుతుంటే నాకు లోపల నుంచి ఏదో తెలియని భయం, టెన్షన్ వస్తుంది. సెకండ్కి ఎక్స్ప్రెషన్స్ పాస్ చేస్తున్నారు. నాది పవర్ కాదండి, పక్కన కూర్చుంది ఎవరు అనుకున్నారు. కానీ ఆవిడని చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీల్ కలుగుతుంది. మూవీలో మాత్రమే, మూవీలో అంతే, అది క్యారెక్టర్. ఆవిడ ఎప్పుడూ ఆవరించి ఉంటుంది, భయపడతారు. అంటే అలాగే అలవాటు అయిపోయి చూడండి, జస్ట్ మామూలుగా చెయ్యనే చిన్న భయం వచ్చేస్తుంది. అంటే కథలో అలవాటు అయిపోయింది. సినిమాలో అందులో ఏంటంటే ఆ లుక్ వేస్తే మేము ఇదేనారా పాట అంటది, కాదమ్మా మీరు అందుకోరా అనగానే సాంగ్. ఇందులో కిషోర్ గారు, నేను, టోటల్ టీము, నంతో గారు, ఆవిడ డ్యాన్స్ ఎరగదీస్తారు ఈ సాంగ్లో. బాబా భాస్కర్ గారు మాస్టర్. మీరు పాట పాడండి అంటే డ్యాన్స్ లేదండి, చాలా బాగుంటుంది, మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వింటాం, మీరు పాడాల్సింది. సరే మీ కర్మ కానీ. అనూప్ రూబెన్స్ గారు అంత కాన్ఫిడెంట్ గా మీ చేత పాట పాడించమన్నారంటే మీరు ఏ రేంజ్ లో పాడారో నాకు తెలుసు. సరే ఓకే, నాకు తెలిసి ఇదే లాస్ట్ ఎంట్రీ అనుకుంటాం. మీకు ఓ 25 ఎంట్రీలు చేసుకొని సుఖంగా ఉండొచ్చు కదమ్మా, ఎందుకు నాతో పాడించుకోండి. రేపు థియేటర్లు అంటే అందరికీ డోర్లేసి లాక్లు వేస్తాం కాబట్టి వాళ్ళు మధ్యలో ఆవిడ కూడా ఉన్నారు, అది ఉంది కదా. ఏమి జన్మమో ఏమి కర్మమో జన్మ తరారే తరారే ఏమి ఇదేనా పాట? పాట కాదమ్మే, రెండు మందుకోరా. మీరు చెప్పినంత చండాలంగా లేదండి, చాలా చాలా బాగుంది. కాకపోతే ఇంకా మీకు లిరిక్స్ ఇంకా కంప్లీట్ గా గుర్తుంటే బాగుండేది. ఇప్పుడు బేసిక్గా నేను సింగర్ అయితే అన్ని గుర్తుంటాయి, నాకేం తెలియదు. ఆయన తీసుకెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ గారు తీసుకెళ్ళి పాడించారు నాతో, ఏదో రాగం ఏదో మరి ఆ టైంకి. అంటే జనరల్ గా ఇప్పుడు అనూప్ రూబెన్స్ గారు ఇట్లా కొత్తగా ఎవరో ఒకళ్ళ చేత పాడించారు. ముందు తాగుబోతు రమేష్ గారు సినిమాలో పాడారు, తర్వాత అలాగా ఇందులో నాతో పాడించారు. అది చాలా మంది చూసారండి ఆ సాంగ్, నేనే షాక్ అయిపోయాను. కానీ ఉంది మీలో మ్యూజిక్ ఉంది, నాకైతే అర్థమైంది. మ్యూజిక్ లేదండి, ఏదో పాడగలను, ఏదో కొంచెం ఉందని కదా. సో ఓవరాల్ గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఈ మూవీ ఎందుకు చూడాలో చెప్పేసి. వాళ్ళకి ఏం చూడడానికి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇందులో.
ఏం చూడడానికి ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇక మరి మీరు ఊహించు ఏం చూడాలనుకుంటారో అన్నీ ఉన్నాయి అంటారా? ఓకే డన్. మీరు ఎంటర్టైన్మెంట్. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఓకే, మీరు ఆడియన్స్కి ఏం కావాలో అది ఉంటుంది మూవీలో, ఎంటర్టైన్మెంట్ అందరూ ఒకటే లేదు, నేను ఆల్రెడీ చెప్పింది మూవీలో అన్నీ ఉంటుంది, లైక్ కామెడీ, హారర్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. సో ఇది నాట్ ఏ హారర్ మూవీ, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హారర్ హ్యూమర్ కామెడీ మూవీ. అంటే డైరెక్టర్ గారు మాలాగా హారర్ అంటే భయం ఉన్నోళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడొచ్చో లేదో 100% చూడొచ్చండి. ఎందుకంటే బేసిక్ టైటిలే ఓ మంచి గోస్ట్ అనేది. సో గోస్ట్ ఎంత మంచి చేస్తుంది, ఎంతగా నవ్విస్తుంది అనేదే మేజర్ కాన్సెప్ట్. తేడా వస్తే మళ్ళీ అంతగా అది పార్ట్ 2 అవుతుంది. పార్ట్ 2. ఓకే, పార్ట్ 2 కూడా ఇందులో లీగ్ వదిలేశారండి. ఏదండి? పార్ట్ 2 కూడా వదిలేశారు. లేదు లేదు లేదు, వచ్చా అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి, మంచి గోస్ట్ మీ అందరికీ కూడా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎస్, జూన్ 21న ఓ మంచి గోస్ట్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.